ఈ 2 రోజుల నుంచి బాగా ట్రెండింగ్ అయిన సబ్జెక్ట్ ఒకటి ఉందండి. ఏబిఎన్ వెంకటకృష్ణ. అబ్బబ్బబ్బబ్బ! ఏమి ఏడుపులు, ఏమి పెడబొబ్బలు. సాక్షి పేపర్ను పట్టుకొని పకోడీ పేపరు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని నువ్వు పదే పదే నువ్వు. ఇంతకీ ఈయన ఆవేశం ఏంటంటే, ఈయన బాధకు కారణం ఏంటంటే, ఒకవైపు ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం వస్తుందంట. ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం వస్తుంటే ఆ ప్రోగ్రాంని టెలికాస్ట్ చేయకుండా సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి గారు ఈ పచ్చ పత్రికల అబద్ధాలని, చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి తప్పుడు సమాచారాన్ని ఏకి పెట్టారండి. వాటికి సమాధానాలు చెప్పడానికి ఒక్కదానికి కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు, మీ దగ్గర ఉన్నటువంటి ఈ రోజున సంపద సృష్టి ఏమైంది? 1,50,000 కోట్లకు పైగా ఎందుకు అప్పులు చేశారు అనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మరి సంపద సృష్టిలో ఎందుకు వెనకబడ్డారు అన్నదానికి సమాధానం లేదు. కనీసం నేను సృష్టించిన సంపదను కూడా మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు అన్నదానికి సమాధానం లేదు. మద్యం కేసు, నీ మీద ఉన్న మద్యం కేసు సంగతి నల్లిఫై చేసుకోవడానికి నా మీద ఏదో లేని కేసును పెట్టాలని చూస్తున్నామంటే మనోడికి పొడుచుకొచ్చిందండి. అప్డేట్ అవ్వలేదంట ఈయన. చంద్రబాబు నాయుడు గారి మీద మద్యం కేసు ఉందా? నాకు తెలియదే. ఏమో మరి ఈ పకోడీ పేపర్ చెప్తుంది, జగన్ గారు చెప్తా ఉన్నారు. నేనేమన్నా చూసుకోవాలేమో, అప్డేట్ అవ్వాలేమో అన్నారు. నువ్వు అప్డేట్ అవ్వాలి వెంకటకృష్ణ. నీ దగ్గర, ఎందుకంటే చంద్రబాబు నాయుడు భజన చేసేటటువంటి నీకు, చంద్రబాబు నాయుడిని పెంచేటటువంటి నీకు, చంద్రబాబు కోసం అబద్ధాలు చెప్పేటటువంటి నీకు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు నీకెలా గుర్తుంటాయి? చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ స్కామ్ కేసు అనేది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వబట్టి, అది కూడా అతి తెలివి, కక్కుర్తి పడి బయటపడ్డారు. అది కూడా 371 కోట్ల రూపాయలు మేము కట్టాము, జిఎస్టీ కూడా పే చేశాము అంటే ఏంది జిఎస్టీ పే చేయటం ఏంటి, ఎవరు కట్టారు ఏంటి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈడీ ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఇదంతా డొల్ల కంపెనీలు అని చెప్పేసి తేలి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. వెంకటకృష్ణ గారు తెలుసుకోండి, మీకు ఆ స్కిల్ స్కామ్ కేసులో కూడా మీరేదో కథలు చెప్తూ ఉంటారు. ఈరోజు కూడా 58 కోట్ల రూపాయల ఏదైతే ఈడీ చెప్తూనే విడిపించుకోవటం మీ చేతగాల. శతవిధాల మీరు 11 నెలలైంది అధికారంలోకి వచ్చేసి అక్రమ కేసు అని వాగి మీరు ఈ రోజున అక్రమ కేసు అయితే ఈడీ జప్తు చేసినటువంటి 58 కోట్ల రూపాయలు ఎందుకు మీరు విడిపించుకోలేకపోయారు? అక్రమ కేసు అయితే కేసే ఎందుకు రద్దు చేసుకోలేకపోయారు? కాకపోతే మీ ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మీరు ఆ సిబిసిఐడి చేత ఆ రిపోర్ట్లన్నీ తారుమారు చేస్తూ ఉన్నారు. కేసు నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, కానీ కేసు కొట్టేయించుకునేటటువంటి పరిస్థితి మీకు రానే రాదు. ఎందుకంటే దాంట్లో తప్పు చేశారు కాబట్టి. ఇంకా అదొక్కటే కాదండి, మద్యం మీద కేసు ఉందా? నాకు తెలియదే. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మద్యం మీద కేసు ఉందంటే, ఒక్క మద్యం మీద కాదు నాయన. జనవరి 10, 2019 ఒక మద్యం మీదే కాదు, ఇసుక కుంభకోణం మీద బెయిల్ మీద ఉన్నాడు ఆయన. మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందే, అసైన్డ్ భూములన్నింటినీ కూడా స్వాహా చేస్తూ పెద్ద వాళ్ళకు అనుకూలంగా, బడుగు వాళ్ళకు వ్యతిరేకంగా రింగులు వంకలు తిప్పి ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి వేశారే, ఆ కేసులో కూడా బెయిల్ మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏలేరు స్కామ్ దగ్గర నుంచి ఆయన కేసులన్నీ కూడా సుప్తావస్థలో ఉంటాయి.
కానీ కేసులు లేవని మీరు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి లేదు. ఇంకేమన్నారు మీరు? కనీసం ప్రోటోకాల్ పాటించరా అని చెప్పేసి సాక్షి పేపర్కి ఇచ్చినటువంటి అనుమతిని రద్దు చేయండి. ఒక్కడి పేపర్కి ఇచ్చారు అనుమతిని కూడా రద్దు చేయండి. ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం వస్తుంటే దాన్ని కాదని జగన్మోహన్ ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి కార్యక్రమాలను అవాయిడ్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని, లోకేష్ కార్యక్రమాలని, చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలని ఎన్నిసార్లు మీరు చూపించారు? ఎన్ని సాక్ష్యాలు కావాలి మీకు? ఎన్నిసార్లు మీరు చూపించారు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా ప్రోగ్రాం లాంచ్ అవుతుంటే దాన్ని పక్కన పెట్టేసి మీ పార్టీ కార్యక్రమాలు మాత్రమే మీరు ఎన్నిసార్లు చూపించారు? దీనికి ఏమైనా ప్రత్యేకించి సాక్ష్యాలు తీసుకురావాలా? ఎందుకంటే మీరు చేసిందే అదే పని కాబట్టి ప్రత్యేకించి సాక్ష్యాలు అక్కర్లా. ఇకపోతే ప్రోటోకాల్ అన్నారు. ప్రోటోకాల్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే వర్తిస్తుందా? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాక్షి పత్రిక చైర్మను, ఎందుకంటే భార్య అయితేనేమి ఆయన అయితేనేమి వాళ్లే కదా అని చెప్పేసి అన్నారు. సరే, వాళ్ళదే అనుకుందాం సాక్షి పత్రిక అనేది లేకపోతే ఈ పాటికి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేసేవాళ్ళు కూడా అర్థమైపోతుంది ప్రజలందరికీ. మీరు ఏదైతే ప్రధానమంత్రి గారు 2019 ఫిబ్రవరి మాసంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి మాసంలో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు. ప్రోటోకాల్ మరి ఈయన వెళ్ళి స్వాగతం పలకొద్దా ప్రధానమంత్రికి? స్వాగతం పలకకపోగా మొత్తం కేడర్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా ఉసిగొలిపి నల్ల బెలూన్లు ఎగరేయించారు. ఇదేం ప్రోటోకాలయా? అదే ప్రధానమంత్రిని పట్టుకొని గోద్రా అల్లర్లకు కారకుడు, 2000 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు, ఈ భారతదేశంలో ముస్లింగా పుట్టినవాడు ఎవడు కూడా ఇక ముస్లిం అనేవాడు బతకడు. ఇతను కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే, ఈ దుర్మార్గుడు మళ్ళీ అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలిపేసేయాలి ఇతన్ని అని చెప్పేసి ప్రధానమంత్రి మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అవి ఏ ప్రోటోకాల్ కింద వస్తాయి వెంకటకృష్ణ? ఏ ప్రోటోకాల్ కింద వస్తాయి? నువ్వు అంటున్నావు ప్రోటోకాల్ అని గొంతు చించుకుంటున్నావు కదా. ఏ ప్రోటోకాల్ కిందకు వస్తాయి? ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనకు స్వేచ్ఛ లేదా? ఆయన పార్టీకి 1% ఓట్లే ఉండొచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో ఆయన పార్టీ వచ్చి ఆయన సభలు ప్రచారం గుంటూరులో వచ్చి సభ పెట్టుకోవాలి. ఆయన గుంటూరు వచ్చేలోపు ఆయన ఎంతగా అవమానించారు. అప్పుడు ప్రోటోకాల్ ఏమైంది? అప్పుడు నువ్వు అప్పుడు కూడా ఆంధ్రజ్యోతిలోనే ఉన్నావు కదా, నువ్వు ఏబిఎన్లోనే ఉన్నావు. అప్పుడు ఎక్కడ దాక్కున్నావు? నీ ప్రోటోకాల్ రూల్స్ ఎక్కడున్నాయి? ఇప్పటికైనా సరే స్వామి భక్తి మానుకోండి, చంద్రబాబు భజన మానుకోండి. కొద్దిగైనా కొంచెమైనా సరే అప్డేట్ అవ్వండి, కొంచెమైనా సరే సిగ్గు శరం తెచ్చుకోండి. అరే మనల్ని చూస్తే చీకొడుతున్నారా ప్రజలు, అంటున్నారా ప్రజలు, ఉమ్మేసేటట్టున్నారా? మరీ ఇంత భజన ఏంది? భట్రాజుల్లాగా మారిపోయాం మనమేంటి ఈ భజన చేయటం ఏంది? మనం ఏంటి ఒక జర్నలిస్టులుగా ఉన్నాము, మనకు కొన్ని విలువలు ఉండాలి. గుడ్డలు ఇడిచేసి వార్తలు చదవటం ఏంటి? నగ్న వార్తలు చదవటం ఏంటి? నగ్న ప్రదర్శనలు చేయటం ఏంటి అని కొద్దిగా సిగ్గు తెచ్చుకో వెంకటకృష్ణ. నమస్తే.